నామకార్థ క్రైస్తవులు అంటే ఎవరు? అనేక మంది తిరిగి జన్మించి భాషల్లో మాట్లాడే నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు. పేరుకే. ఎందుకంటే నువ్వు నిజముగా క్రీస్తుని ఎరిగినట్టయితే జయం ఉండాలి నీ జీవితం, సాక్ష్యం ఉండాలి నీ జీవితం. నా దేవుడు మంచివాడు, నా దేవుడు నాకు విడుదలిచ్చాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆ గాఢాంధకారపు లోయలో నేను నడిచినను నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అనేక మందికి జ్ఞానపూరితమైనటువంటి అనుబంధమే ఉంది దేవునితో, కానీ నిజంగా మరి ఆ యొక్క అనుభవపూర్వకంగా వచ్చే జ్ఞానము కానీ అటువంటి సంబంధం కానీ దేవునితో లేదు. అందుకే మనము క్రైస్తవులు క్రీస్తు నమ్ముకున్న బిడ్డలు ఉంటాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, కానీ ఓడిపోతుంటాం. ఎందుకు? ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా మనం జయించాలనే జ్ఞానము అందుకోలేకపోతున్నాం. గమనించండి, ఏ సమస్య, నేను ఇంగ్లీష్లో మాట అన్నాను, యూ కెన్ నెవర్ సాల్వ్ అ ప్రాబ్లమ్ ఆన్ ద లెవెల్ దట్ ఇట్ వాస్ క్రియేటెడ్. ఏ సమస్య కూడా అదే స్థాయిలో మనం పరిష్కరించలేం. అంటే ఈ యొక్క 3 డైమెన్షనల్ వరల్డ్లో, అంటే ఈ యొక్క ముక్కోణ లోకంలో సృష్టించబడిన యొక్క సమస్యలకి జవాబు పైనుంచి రావాలి. దేవుడు ఈ యొక్క 3 డైమెన్షనల్ వరల్డ్లో బంధించబడి లేడు. ఆయన ఉన్నత స్థలంలో ఇంకొక డైమెన్షన్లో ఉన్నాడు, ఇంకొక కోణములో ఉన్నాడు దేవుడు. ఆ కోణము నుంచి ఈ కోణాన్ని సృష్టించాడు. హల్లెలూయా. అందుకే దేవునికి మొదలు లేదు, అంతము లేదు. హల్లెలూయా. ఈ 3 డైమెన్షన్ వరల్డ్ ఏదైతే 3 కోణంలో అంటామో దానికి మొదటుంది, ఆఖరు ఉంది. కానీ దేవుని రాజ్యంలో, దేవుని డైమెన్షన్లో అది లేదు. అర్థమైన వారు ఆమెను చెప్పాలి. ఏ సమస్య ఈ లోకములో వచ్చినా, ఈ 3 కోణము అనే 3 డైమెన్షనల్ వరల్డ్లో వచ్చినట్టయితే దాని పరిష్కారం నీకు డివైన్ డైమెన్షన్లోంచి నీకు రావాలి, దైవిక కోణం. అర్థమైందా? ఇప్పుడు సమస్య వచ్చిందండి. ఏం సమస్య? 5,000 మగవారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆడవారు ఉన్నారు, దాదాపు 15-20 వేల మంది ఉన్నారు. వీరికి తిండి పెట్టాలి. ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నారు, 1 సంవత్సరం పాటు శాలరీ కూడా, అంటే ఆదాయం కూడా సరిపోదు అంటున్నారు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? ఏమి చేయాలో ముందుగానే తెలుసు అన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్? మరి ఆయనకి ఏం చేయాలనేది ఈ లోకంలోంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఈ లోకంలో ఎక్కడైనా బోధిస్తారా? నీకు అవసరం ఉన్నప్పుడు నీ కొద్దిగా తీసుకొని దాన్ని ప్రార్థన చేయండి, అప్పుడు మీకు అన్ని అవసరాలు తీర్చబడతాయని ఈ లోకంలో ఎవడైనా అటువంటి సలహా ఇస్తాడా? అయితే ఈ సలహా, ఈ యొక్క బోధ, ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? డివైన్ డైమెన్షన్ నుంచి వచ్చింది, దేవుని నుంచి వచ్చింది. దేవుడు ఎక్కడున్నాడు? ఈ డైమెన్షన్లో లేడు. అర్థమవుతుంది మీ అందరికీ? ఈ యేసు ప్రభు అటువంటి అనుభవపూర్వకమైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి కాబట్టే ఆ సమస్య రాకముందే పరిష్కారాన్ని తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఈ రకమైన నడక దేవునితో మనం కలిగి ఉండాలి. ఈ మతపరమైనటువంటి నడక కాదు. ఉత్తిగా బైబిల్ చదవడమే, లేకపోతే ప్రార్థన చేయడమే, మరి ఆదివారం లేకపోతే శుక్రవారం సంఘానికి రావడమే అది సరిపోదు. అది మొదలు. ఇవన్నీ అవసరమే. దేనికి? ఆ మెట్లు కట్టుకుంటూ. నేను చూడండి, ఇప్పుడు నేను బైబిల్ చదవటం ద్వారా దేవుణ్ణి గురించి నేను తెలుసుకుంటాను. ఎప్పుడైతే నేను దేవుణ్ణి అన్వేషిస్తానో, దేవుని మన ప్రాక్టికల్గా, అంటే ఆచరణాత్మకంగా పాటించేటట్లు మనం అనుభవించే విధంగా నేను దేవుణ్ణి అనుభవించగలను. హల్లెలూయా. నాకు అనుభవపూర్వకమైనటువంటి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. హల్లెలూయా. అనుభవం కలుగుతుంది. ఆమేన్. కాబట్టి నేను మిమ్మల్ని సవాలు చేసేది, మిమ్మల్ని ప్రోత్సహించేది అంటే, మతపరమైనటువంటి జీవితము జీవిస్తే మీరు జయించలేరు. మతపరమైనటువంటి జీవితము జీవిస్తే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు, ఇటువంటి భయము ఎప్పుడైతే మనల్ని ఎదిరిస్తుందో దాన్ని మనము జయించలేము. కాబట్టి దేవునితో అన్యోన్య సహవాసము కొరకు మనము తాపత్రయపడాలి. అన్యోన్య సహవాసంలో కట్టబడాలి మనం. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు భయపడుతున్నారు.
వీరు జయించాలి. దేవుడు వారికి ఇచ్చినటువంటి రాజ్యము, ఏ సాతాను కూడా నన్ను ఓడించలేదనే నమ్మకము, విశ్వాసం వారిలో లేదు. ఎందుకంటే వారు ఈ నేత్రాలతో చూస్తే నిజమే, వాడు యోధుడు, 2 అంతలు ఎత్తుగలవాడు, వాడు ఎదుట ఎవడు నిలబడలేకపోతున్నాడు, ఎవడు ఎదిరించినా వాడిని సంహరిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని ఏ వ్యక్తి ఇశ్రాయేల్ సైన్యంలోంచి వెళ్ళి వాడిని ఓడించగలడు? ఎవడు లేడు. ఎందుకు? వారంతా ఏం చేస్తున్నారు? ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యను నేను పరిష్కరించాలంటే ఎలాగ ఆలోచిస్తున్నారు? ఎవడన్నా అంత ఎత్తైన, మనలో ఎవడు ఎక్కువ ఎత్తు ఉన్నవాడు, ఎక్కువ బలం ఉన్నవాడంటే అందరిలో పొడుగు ఎత్తున్నవాడు సౌలే. అవునండి? కదలలేదు. సౌలు దాక్కుంటున్నాడు. చూసారా? ఎందుకు? గమనించండి. సౌలు అందగాడు, చాలా అందమైనటువంటి వాడు. వాక్యం ప్రకారం ఆయన వెంట్రుకల గురించి రాయబడ్డాయి, అవన్నీ రాయబడ్డాయి. కానీ ఎక్కడ కూడా ఆయనకి దేవునితో సంబంధం ఉన్నట్టు రాయబడలేదు. దేవుడు ఆయన ఎన్నుకున్నాడు, రాజుగా ఉంటావు, నా ప్రజలు నడిపిస్తావు అన్నాడు. కానీ ఆయనకి దేవునితో అనుబంధము లేదు, సంబంధము లేదు. అర్థమవుతుంది అందరికీ? దేవుడు ఎప్పుడు కూడా ఆయన్ని సమూయేలు ద్వారా నడిపించాడు. ఆయన టోరా చదివాడు, వాక్యం తెలుసు, వాక్యం వింటున్నాడు, అన్ని రకాలైనటువంటి మతపరమైనటువంటి అన్నీ ఆచరిస్తూనే ఉన్నాడు సౌలు గారు రాజుగా. అవునా? సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుని తట్టు తిరగలేదు. నాకు ఏది మంచిది అనిపిస్తుందో అది చేశాడు. అంతేనండి? చేశాడా లేదా? సమూయేలు గురించి ఆగకుండా ఆయన చేయకూడింది చేశాడు. ఎందుకు? వాక్య జ్ఞానము లేదు, దేవునితో అనుబంధము లేదు. సో ఆయన జ్ఞాన ప్రకారంగా నడిచా, అందుకే ఆ పరిస్థితి ఏర్పడ్డది. రాజ్యాన్ని కోల్పోయాడు. అయితే దావీదుని చూడండి. దావీదు ఎక్కడున్నాడు? ఎడారిలో ఉన్నాడు, గొర్రెలతో ఉన్నాడు. అవునా? కానీ ఆయన రాజుగా ఎంచుకోబడక ముందే ఆయనకి దేవునితో సంబంధం ఉందన్నట్టు వాక్యంలో ఉంది. పాటలు పాడుతున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. సౌలుకి దావీదుకున్న తేడా ఏంటంటే, దావీదు దేవుణ్ణి ఎరిగినవాడు. ఆయన రాశాడు, రుచి చూసి తెలుసుకోమని. దేవుడు మంచివాడు, ఆయన రుచి చూశాడు, ఆ అనుభవం ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా. నీకేం అనుభవం ఉంది దేవునిలో అంటే? నీకు అనుభవం ఉంటే నీకు సాక్ష్యం ఉంటుంది, అనుభవం లేకపోతే సాక్ష్యం ఉండదు. దావీదుకి సాక్ష్యం ఉంది, ఈ సౌలుకి సాక్ష్యం లేదు. అందుకే పారిపోతున్నారు. వినండి, ఎప్పుడైతే ఈ విధంగా వాడు వచ్చి సవాలు చేశాడు, ఎవడు కూడా బిగిసిపోయారు, భయపడ్డారు, దాక్కున్నారు, కానీ ఎవడు ముందడుగు వేయలేకపోయారు. భయం అటువంటిది. మనకి ఆ యోధుడు ఉండకపోవచ్చు, అనారోగ్యమైనటువంటి రిపోర్ట్ రావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బంది రావచ్చు, లేకపోతే కుటుంబంలో ఏదైనా సమస్య రావచ్చు. ఈ రకరకాలైన సవాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే ఉద్యోగంలో ఒక అనవసరంగా నిన్ను నిందించవచ్చు, అనవసరంగా నిన్ను ఫ్రేమ్ చేయవచ్చు. నువ్వు మంచి చేస్తుంటే నీవే చెడుకు కారకుడు అని చెప్పి నిన్ను ఫ్రేమ్ చేయవచ్చు. ఈ రకంగా చేసేటువంటి మనకు తెలిసేటువంటి అన్నీ జరుగుతాయి. అది జరిగినప్పుడు నువ్వు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నావు, నీవు దేవుణ్ణి ఎంతగా ఎరిగావో ఎలా తెలుసుకోవచ్చో తెలుసా? నీ దేవునిలో నీ మెచ్యూరిటీ ఎలా తెలుసుకోవచ్చో తెలుసా? సమస్యలోనే ఏ విధంగా నువ్వు ప్రతిస్పందిస్తున్నావో దాన్ని బట్టి నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని బయలుపరుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఉన్నారు, సైలస్ ఉన్నారు. ఏం చేస్తున్నారు? అనవసరంగా వారు చేసిన మేలుకి బదులుగా వారిని చితకబాదారు, వారికి కొర్రాలతో కొట్టారు, రక్తము కారుతుంది. ఎందులో వేశారు? చెరసాల్లో వేశారు. అప్పుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు? పాటలు పాడుతున్నారు. చూసారా? వారు దేవుని ఎరిగారు. అందుకే వారు ఏమంటున్నారు? ఇది ఏదైనా ఇది దేవుడు చేసింది కాదు, సాతాను చేసింది. కాబట్టి దేవుడు నా విమోచకుడు కాబట్టి నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుని సవాలు చేయను, దేవుని అనుమానించను, దేవుడు దీని కారకుడని నేను ఎన్నడూ అనను. నేను అనేది ఒకటే, నా దేవుడు ఎప్పుడూ మేలే చేస్తాడు. హల్లెలూయా.
దేవుడు కీడుకి కారకుడు కాదు, దేవుడు మేలు చేసేవాడు కాబట్టి నేను దేవుని స్తుతిస్తాను, ఆరాధిస్తాను. అందును బట్టి అటువంటి హృదయంలోంచి వచ్చినటువంటి స్తోత్రము, అటువంటి హృదయంలోంచి వచ్చినటువంటి ఆరాధన కాబట్టే ప్రభు దిగి వచ్చి వారికి విడుదల కలిగించాడు. హల్లెలూయా. చూసారా? కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని మీకు బోధిస్తుంది ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రత్యేకముగా మరి అనుభవపూర్వకమైనటువంటి అనుబంధంలోకి నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నామకార్థ క్రైస్తవులు అంటే ఎవరు అంటే, అనేక మంది తిరిగి జన్మించి భాషల్లో మాట్లాడే నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు. పేరుకే. ఎందుకంటే నువ్వు నిజముగా క్రీస్తుని ఎరిగినట్టయితే జయం ఉండాలి నీ జీవితంలో, సాక్ష్యం ఉండాలి నీ జీవితంలో. నా దేవుడు మంచివాడు, నా దేవుడు నాకు విడుదలిచ్చాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆ గాఢాంధకారపు లోయలో నేను నడిచినను నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, కీర్తనలు 27 మొదటి అధ్యాయం, ద లార్డ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్, ఆఫ్ హూమ్ షల్ ఐ బి అఫ్రేడ్. యెహోవా నాకు బలమై ఉన్నాడు, నేను ఎవరికి వెరతును. యెహోవా నాకు వెలుగును, రక్షణ, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరతును. హల్లెలూయా. చూసారా? ద లార్డ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? ఏదో థియలాజికల్గా నేర్చుకుంది కాదు, అర్థమైందా? బైబిల్ స్కూల్కి వెళ్ళి సెమినరీలో నేర్చుకుంది కాదు, అనుభవము. హల్లెలూయా. అనుభవము. దేవుణ్ణి అనుభవించాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. అర్థమవుతుంది మీ అందరికీ? ఆమె చెప్పాలి. అర్థమవుతుంది మీ అందరికీ చెప్పేది నేను? హల్లెలూయా. కాబట్టి మన హృదయంలోంచి వచ్చే కోరిక, కాంక్ష, మరి తపన ఏముండాలో తెలుసా? దేవాన్ని నేను నిన్ను తెలుసుకోవాలి, నేను నిన్ను తెలుసుకోవాలి. అటువంటి సమయంలో ఏమవుతుందో తెలుసా? ఏ పరిస్థితి వచ్చినా నువ్వు భయపడవు, ఎటువంటి సమస్య, ఎటువంటి చెడు జరిగినా దానిలో నువ్వు స్తుతిస్తూ ఎదురు చూస్తావు నీ విమోచన కొరకు. గమనించండి, ప్యాలెస్ అంటే రాజభవనం. ఓకే. ద వే టు ద ప్యాలెస్ ఈస్ త్రూ ద పిట్. రాజభవనానికి మార్గము ఆ గోతి ద్వారా. హల్లెలూయా. తెలుగులో బాగాలేదు వచ్చి వినడానికి కదండి, అందుకే నాకు ఇంగ్లీష్ ఇష్టం. ద వే టు ద ప్యాలెస్ ఇస్ త్రూ ద పిట్. ఆ యొక్క గోతిలోంచి వెళ్తేనే నువ్వు ఆ రాజభవనానికి నువ్వు చేరగలవు. గమనించి, గోతిలో వేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ గోతిలో ఆయనే వేయించాడు. ఎందుకు? నిన్ను తయారు చేస్తున్నాడు. ఆ సమస్యలో నీవు దేవుణ్ణి తెలుసుకోకపోతే దేవుని సవాలేస్తావు. ఏంటి ప్రభా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నువ్వు వాగ్దానం ఇచ్చావు, నాకు కళనిచ్చావు, దర్శనాన్ని ఇచ్చావు, నన్ను లీడర్గా చేస్తానన్నావు, అనేకులు నా యొద్ద వచ్చి నాకు సాగిల పడతారన్నావు. ఇదేంటి ప్రభా, నేను అన్యుల దగ్గరికి వచ్చాను, ఒక అన్యాయంగా నేను ఫ్రేమ్ చేయబడ్డాను, అన్యాయంగా నేను నిందించబడ్డాను, ఇప్పుడు నాకు అసలు భవిష్యత్తు ఉందా, ఎందుకు బ్రతకాలి అసలు నేను అనేటువంటి తలంపులు సృష్టించేటువంటి పరిస్థితులు అవి. గమనించండి, మనలో కొద్దిమంది అటువంటి పరిస్థితులు ఉన్నారు. దేవుణ్ణి దూషించకండి, దేవుణ్ణి ప్రశ్నించకండి, దానిలో కూడా నీవు దేవుని స్తుతించాలి. ఎందుకంటే నీ విమోచకుడు యెహోవా, ఆయన దాని ద్వారా తీసుకొచ్చి నిన్ను రాజభవనాన్ని చేరుస్తాడు. హల్లెలూయా.